మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి ఈ దినమందు మనకిచ్చిన వాక్యము ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. నోవహు మొదటిగా ఆయన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి, బలి అర్పించడానికి బలిపీఠం కట్టాడు. ఎందుకంటే జలప్రళయం నుండి వారి కుటుంబాన్ని దేవుడు రక్షించాడు, నేల మీద నిలిపాడు. ఆ నేల మీదకి వచ్చిన తర్వాత పవిత్ర పక్షులన్నిటిలోనూ పవిత్ర జంతువులన్నిటిలోనూ కొన్ని తీసుకొని బలిపీఠం ఏర్పాటు చేసి అక్కడ బలిని అర్పించాడు. దేవుని మహిమపరిచాడు. అక్కడ బలి అర్పించడం ద్వారా దేవుని మహిమపరిచాడు, దేవుని కొనియాడాడు, దేవుని కీర్తించాడు, గొప్ప చేశాడు. ఎంత గొప్ప కార్యం అది! భూ ప్రజలందరూ నశించిపోయారు, నోవహు ఆయన కుటుంబం ఒక్కటే బ్రతికుంది. అక్కడ కొన్ని జంతువులు, పవిత్ర జంతువుల్లో కొన్నిటిని, పక్షుల్లో కొన్నిటిని తీసుకొని ఆ కృతజ్ఞత తెలియచేశాడు దేవునికి. నోవహు కాలం నాటి వారందరూ, ఆ ముందు వారు అనుగు తరం అంతా నశించిపోయింది. అనోకు ఒక్కడ నీతిగా జీవించాడు. అంతకుముందు కొంతమంది నీతిగా జీవించారు, కానీ చాలా మంది, అంతా నోవహు కుటుంబం తప్ప ప్రతి కుటుంబంలోనూ అవినీతి, అక్రమము విస్తరించి దేవునికి కోపం వచ్చింది. కనుక వారందరినీ జలప్రళయంలో నశింపచేసి నోవహు ఒక్కడే నీతిమంతుడు కనపడ్డాడు. దేవునికి నీతిమంతులంటే ఇష్టపడతాడు కదా. మనం వాక్యంలో చూసుకున్నాం కదా యోబుని గురించి. యోబు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు యోబుని బహుగా ఆశీర్వదించిన విధానాన్ని చూసాం కదా. అలాగే ఈ నోవహు ఆ తరం వారిలో నీతిమంతుడిగా కనపడ్డాడు కాబట్టి ఆయన ఆ విధంగా బ్రతికింపబడ్డాడు. జల ప్రళయం నుండి, దేవుని కోపము నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పింపబడ్డాడు. ఎందుకంటే అతను నీతిమంతుడు గనక. దేవుని కోపము నుండి తప్పింపబడ్డాడు ఎందుకంటే అతను భక్తిపరుడు గనక. అతను నీతి న్యాయంలో అనుసరించి జీవించాడు కనుక దేవుని కోపానికి గురి అవ్వకుండా ఒకే ఒక కుటుంబం బ్రతికింది. కనుక ఆ కృతజ్ఞత తెలియచేయడానికి ఆయన అక్కడ బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాడు. అలాగే ఆదికాండము 12వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాడు. అబ్రహాముని పిలుచుకున్నాడు దేవుడు అన్య జనాంగముల నుండి. నోవహుని పిలుచుకున్నాడు. నోవహు తర్వాత ఆ వంశముల నుండి ఒక్కడుగా ఉన్నటువంటి ఈ అబ్రహాముని పిలుచుకున్నాడు. ఈ అబ్రహామును కూడా అన్ని జనుల నుండి పిలుచుకొని ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. నీ సంతానం నాకు ఈ దేశం నిచ్చేదనని అక్కడ చెప్పగా అతడు బలిపీఠం కట్టి దేవునికి స్తుతి చెల్లించినట్లుగా వాక్యం చూస్తున్నాం. అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం ఉంటుంది అని, ఇసుక రేణుల వల్ల నీ సంతానం ఉంటుందని వాగ్దానం చేసి అలాగే విస్తరింపు చేశాడు. ఇజ్రాయేల్ దేశం అంతా, ఎక్కడెక్కడ ఇంకా ఎన్నో ప్రాంతాలు, ఎన్నో దేశాల్లో యూదులు, ఇజ్రాయేలీలు స్థిరపడిపోయి ఉన్నారు. ఆ విధంగా దేవుడు ఆ సంతానాన్ని ఆశీర్వదించిన విధానాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి నీకు ఇస్తాను ఈ దేశం అని వాగ్దానం చేసినందుకు అబ్రహాం కూడా అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రహాం తర్వాత మా ఇస్సాకు, యాకోబు, మోషే, సౌలు, దావీదు, గిద్యోను, ఇంకా ఎంతో మంది బలిపీఠాలు కట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారు. బలి అర్పించి దేవుని సంతోషపెట్టారు. ఆనాటి కాలంలో అదే దేవుని సంతోషపెట్టే విధానం, దేవుణ్ణి ఘనపరిచే విధానం అదే. బలిపీఠం కట్టి పవిత్రమైన వాటిని దాని మీద అర్పించి దేవునికి హోమం చెల్లించడమే దేవుని సంతోషపెట్టడం. ఆ విధంగా వారందరూ సంతోషపెట్టారు కాబట్టి వారు ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు. నోవహు ఆశీర్వదింపబడ్డాడు, దేవునికి బలిపీఠం కట్టి. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, దేవునికి బలిపీఠం కట్టి. ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఆశీర్వదింపబడ్డారు. ఎందుకంటే దేవునికి బలిపీఠం కట్టి ఆయన సంతోషపరిచాడు గనక. మనము కూడా మనకు చేసిన మేళ్లను బట్టి మనం ఏం చెల్లిస్తున్నాం ఆయనకి? ఇప్పుడైతే బలిపీఠాలు అక్కర్లేదు, దహన బలి అక్కర్లేదు. మన ప్రార్థన, మన స్తుతియే ఆయనకి బలిపీఠంగా చేసుకోవాలి. మనం ఎక్కడ స్తుతి చెల్లిస్తే అదే అక్కడ ఆయనకి స్తుతి యాగమే బలి అర్పణగా ఉండాలి. అదే మన దేవుడు మనల నుండి కోరుకుంటున్నది. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు హృదయపూర్వకంగా మనం ఆయన సేవించటమే కోరుకుంటున్నారు. హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను గైకొనడమే కోరుకుంటున్నారు. హృదయపూర్వకంగా ఆయన మాట వినడమే కోరుకుంటున్నారు. కాబట్టి మన పూర్వీకులైన వారు, మన పూర్వీకులు అంటే మన ముందున్న భక్తులు,
నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సౌలు, దావీదు, గిద్యోను వీళ్ళందరూ ఎలా బలిపీటలు కట్టి దేవుని మహిమపరిచారో మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన చేసిన మేళ్లను మర్చిపోకూడదు. మర్చిపోతే ఆయన మనల్ని మర్చిపోతారు. ఆయన చేసిన మేళ్లను మర్చిపోకుండా ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ, స్తుతి చెల్లించుకుంటూ, కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటూ ఉంటే ఆయన మనల్ని ఇంకా బహుగా ఆశీర్వదిస్తారు. అబ్రహామును ఆశీర్వదించండి, ఆశీర్వదిస్తారు. నోవాహును ఆశీర్వదించండి, ఆశీర్వదిస్తారు. దావీదును ఆశీర్వదించినట్లు, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. ఎప్పుడంటే మనం కూడా స్తుతి యాగం సమర్పించినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆయనకు కృతజ్ఞత అర్పణ చెల్లించినప్పుడు మనం కూడా దీవించబడతాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీ స్తోత్రాలు. మేలులు పొందడానికి కృప చూపండి. మా ముందున్న వారు ఏ విధంగా మీకు దహనంబలి అర్పించి ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో ఈ తరం వారు కూడా నాయన మీకు కృతజ్ఞత అర్పణలు చెల్లించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ చేత ఆశీర్వదింపబడే బిడ్డలుగా ఉండినట్లు బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి అవసరతలను మీరు తీర్చండి. వారి అక్కర్లను మీరు నాయన నెరవేర్చండి ప్రభు. బలహీనలుగా ఉండి బిడ్డలు ప్రార్థన కోరుతున్నారు నాయన, వారిని బలపరచండి నాయన, స్వస్థపరచండి నాయన. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనోళ్ళు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.